హలో పప్రెల్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ థింగ్స్ ఫర్ యూ. ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని పప్రెల్స్. ఫైనల్లీ నితీష్ తివారీ గారు తీస్తున్న రామాయణ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సీరియస్లీ పప్రెల్స్, అసలు CGI కానీ VFX కానీ చాలా బాగుందన్నమాట. ట్రైలర్లో అయితే త్రూ అవుట్ ద మూవీ ఇలాగే ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ కూడా కొంచెం బాగానే చూపించారు. బట్ మూవీ చూసిన తర్వాత బఫూన్స్ అయిపోయాం. బట్ ఈసారి మాత్రం ఇలా జరగకూడదని కోరుకుందాం. నితీష్ తివారీ గారు డెఫినెట్లీ మూవీ మొత్తం ఇలాగే VFX మెయింటైన్ చేస్తూ వస్తారని కోరుకుందాం. ఆల్సో వీళ్ళు ఎలాగో 2,000 కోట్లు పెడుతున్నామని చెప్పారు కాబట్టి ఆ 2,000 కోట్లు నిజంగా పెడుతున్నారా లేదా అన్నది మూవీ చూస్తే అర్థమైపోతుంది. బట్ ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం VFX అండ్ CGI మాత్రం కుమ్మేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ ట్రైలర్లో మనం ఇంకా కొంచెం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందా అంటే హనుమాన్ గురించి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ ఈ ట్రైలర్లో ఒక్క షాట్ కూడా హనుమాన్ చూపించలే. అసలు ఎక్కడ ఒక్క షాట్ కూడా లేదు. ఐ థింక్ దీనికి రీజన్ వచ్చేసి హనుమాన్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో వస్తాడు అనుకుంటున్నాను నేనైతే. నాకైతే ఇంతకంటే పెద్ద రీజన్ ఏం కనిపించట్లేదు. హనుమాన్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో రావచ్చు. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఎలాగో మూవీ వస్తుంది, మూవీలో చూస్తాం. ఇంకా ఈ ట్రైలర్లో మనం గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రావణాసుడు గురించి. ఏమన్నా ఉన్నాడా యష్ అయితే రావణాసుడిగా చాలా అంటే చాలా బాగున్నాడు అనమాట. పిచ్చెక్కిచ్చేశాడు. అసలు ఆ వాకింగ్ స్టైల్ చూస్తేనే నాకైతే బుర్ర పాడైపోతుంది. ఆల్సో రావణాసుడు లుక్ కూడా చాలా బాగుంది. ఆదిపురుషుతో కంపేర్ చేస్తే అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. చూద్దాం మరి థియేటర్ ఎలా ఉండబోతుంది అన్నది. ఇంకా రాముడు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే పెద్దగా అయితే ఏం రివీల్ చేయలే. 1-2 షాట్లు అయితే పెట్టారు. ఆ 2-3 షాట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా జటాయు క్యారెక్టర్ని అయితే చాలా బాగా చూపించబోతున్నట్టు అనిపిస్తుంది మూవీలో అయితే. ఎందుకంటే చాలా ఎక్కువ షాట్లు ఉన్నాయి జటాయుకి కూడా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఆల్సో సీత క్యారెక్టర్ని కూడా పెద్దగా అయితే ఏం రివీల్ చేయలేదు. బట్ సాయి పల్లవి గారు సీతగా చాలా బాగున్నారు. ఆల్సో శూర్పణఖ క్యారెక్టర్ అసలు రామాయణంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈమె లేకపోతే రామాయణంలో అంత పెద్ద ఫైట్ జరిగేది కాదు వాళ్ళిద్దరి మధ్య. ఈమె మెయిన్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని ఎవరు ప్లే చేస్తారు అనుకుంటూ ఉన్నా రకుల్ ప్రీత్ సింగ్ గారు అయితే ప్లే చేస్తున్నారు. ఆ క్యారెక్టర్కి రకుల్ ప్రీత్ సింగ్ గారు చాలా బాగా అనిపించారు నాకైతే. 1-2 షాట్లే పెట్టారు. ఆ షాట్లు కూడా చాలా బాగా అనిపించాయి. ఇంకా మూవీలో ఎలా ఉంటుందో చూడాలి మరి. ఆల్సో కుంభకర్ణ లుక్ కూడా రివీల్ చేశారు. ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. VFX అండ్ CGI పెద్దగా అయితే సెట్ కాలేదు. ఇంకా కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండు. మీరు ఈ ట్రైలర్ని బాగా గమనించుంటే మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. ఏంటంటే రణబీర్ కపూర్ గారు 2 రోల్స్ అయితే ప్లే చేస్తున్నారు. ఒకటి పరశురాముడు, 2 రాముడు. 2 క్యారెక్టర్స్ ఈయన ప్లే చేస్తున్నారు అనమాట. రీజన్ ఏంటో కూడా మీ అందరికి బాగా తెలుసు. సో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఈ ట్రైలర్లో BGM కూడా పర్లేదు, బాగానే ఉంది. మరీ ఎక్కువ ఎలివేట్ చేయకపోయినా కూడా పర్లేదు, బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. మరి మూవీలో ఎలా ఉంటుందో చూడాలి. బట్ నితీష్ తివారీ గారు మాత్రం ఏదో మ్యాజిక్ చేయబోతున్నారని అనిపిస్తుంది. ఒకవేళ ఈ మూవీ వర్కౌట్ అయితే మాత్రం డెఫినెట్లీ 1000 కోట్లు కాదు కదా, 2,000 కోట్లు కాదు కదా, అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే రామాయణంకి ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తంలో ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు వాచ్ చేస్తారు. సో మూవీ డెఫినెట్లీ హిట్ అవ్వాలని కోరుకుందాం. మరి మీకు ట్రైలర్లో ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది? VFX బాగా నచ్చిందా, లేకుంటే రావణాసుర క్యారెక్టర్ నచ్చిందా, లేదంటే రాముడు క్యారెక్టర్ నచ్చిందా, సీత క్యారెక్టర్ నచ్చిందా? అసలు మీకు ట్రైలర్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. మరి ట్రైలర్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ రీచ్ అవుతుంది. థ్యాంక్స్ పప్రెల్స్. హ్యావ్ ఎ నైస్ డే.